గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఆదివారం జరగబోయే మెగా ఈవెంట్ దట్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ వైపు అందరి దృష్టి ఉంది. మనం కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎదురు చూస్తున్నాం ఆ మ్యాచ్ కోసం. మరి ఈ సందర్భంగా T20 వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ క్లాషెస్ గురించి ఒక్కసారి పాత విషయాలు, పాత మ్యాచెస్ గురించి నెమరు వేసుకున్నాం. కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ మనకందరికి ఇమీడియట్గా గుర్తుకొస్తాయి. T20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనగానే వాటిని మనం ఒక్కసారి వాటి మీద ఒక లుక్ వేద్దాం. ఐసీసీ ట్రోఫీస్ విషయంలో ఇండియాకి పాకిస్తాన్ మీద వండర్ఫుల్ రికార్డు ఉందని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వన్డే వరల్డ్ కప్లో మనకి వాళ్ళ మీద అన్బీటన్ రికార్డు ఉంది. అంటే ఒక్కసారి కూడా మనం ఓడిపోలేదు వాళ్ళ మీద. 1992 నుంచి పాకిస్తాన్తో ప్రతి వరల్డ్ కప్లో ఆడుతున్నాం, ఎక్సెప్ట్ 2007 మేబీ. ప్రతిసారి కూడా వన్డే వరల్డ్ కప్లో మనం వాళ్ళ మీద వరుసగా గెలుస్తూనే ఉన్నాం. మోకాని స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక యాడ్ కూడా వేస్తారు, తెలుసు కదా. మరి ఆ మోకా T20 వరల్డ్ కప్ కూడా వర్తిస్తుందా? నో. ఎందుకంటే ఇక్కడ 7 సార్లు ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్లో తలపడితే ఒక్కసారి పాకిస్తాన్ గెలిచింది, 5 సార్లు ఇండియా గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది, బట్ ఆ టై మ్యాచ్లో కూడా ఇండియా ఆ టై బ్రేకర్లో ఇండియా గెలిచింది. సో అది సినేరియో. సో ఇక్కడ కూడా మన రికార్డు ప్రమాణంగా ఉంది, కానీ అన్బీటన్గా లేదు. ఒక్కసారి 2021లో వాళ్ళ చేతిలో మనం ఓడిపోయాం. అదొక చేదు అనుభవంగా మనకు మిగిలిపోయింది. అది మినహాయిస్తే ఇక్కడ కూడా ఈ ఫార్మాట్లో కూడా. సో వరల్డ్ కప్స్లో మనకు ఆ రికార్డు. ఛాంపియన్స్ ట్రోఫీలో అలా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో 5 సార్లు ఇండియా పాకిస్తాన్ క్లాషెస్ జరిగితే దాంట్లో 3 సార్లు వాళ్ళు గెలిచారు. వాళ్ళకి బెటర్ రికార్డు ఉంది. 2 సార్లు మనం గెలిచాం, ఇంక్లూడింగ్ పెయిన్ఫుల్ ఫైనల్ ఆఫ్ 2017. దాంట్లో మనం ఓడిపోయాం కదా ఫైనల్లో, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో. సో ఇది ఇండియా పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీస్ వైట్ బాల్ క్రికెట్ సంబంధించిన టోటల్ సినేరియో. మరి ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడు క్లాష్ అయ్యాం మనం? దట్ వాజ్ ఇన్ 2007 కదా. 2007 వరల్డ్ కప్. 2007 ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్లో యంగ్ ఇండియన్ టీమ్ లెడ్ బై మహేంద్ర సింగ్ ధోని. అప్పుడు ఫస్ట్ మ్యాచ్లో మనం పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో వాళ్ళు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసాం, 141 for 9 చేసాం. ఊతప్ప 50 చేశారు, ధోని 33 చేశారు. వాళ్ళు కూడా 141 చేశారు. మిస్బాల్ హక్ 53 చేసి లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్కి రన్అట్ అయ్యారు. సో అప్పుడున్న రూల్, అప్పుడు సూపర్ ఓవర్ లేదు. అప్పుడు T20 వరల్డ్ కప్ కొత్త కదా. బౌల్ అవుట్ అని ఒక వెరైటీ రూల్ పెట్టారు. దాని ప్రకారం అంటే ఓపెన్ స్టంప్స్కి అగేన్స్ట్గా 5 సార్లు బౌలింగ్ చేయాలి. ఎవరు ఎక్కువ సార్లు బౌల్డ్ చేస్తే, వికెట్ కొడితే, గురి చూసి కొడితే వాళ్ళు విన్నర్గా. సో మనం ఏంటంటే నాన్ రెగ్యులర్ బౌలర్స్ యూజ్ చేసాం, ఎక్సెప్ట్ హర్భజన్ సింగ్, సెహ్వాగ్ అండ్ ఊతప్ప. ముగ్గురు కూడా బుల్స్ఐ స్టంప్స్ కేసు కొట్టారు. దానికి కారణం కూడా చెప్తారు. ధోని వాజ్ స్టాండింగ్ అప్ టు ద స్టంప్స్. కానీ వాళ్ళ కీపర్ ఏంటంటే వెనకాల నిలబడాల్సిన అవసరం ఉంది. బైస్ వెళ్ళవు కదా దీంట్లో. మన కీపర్ ఏంటంటే టార్గెట్ వాజ్ బిగ్గర్. స్టంప్స్ కంటే కూడా ధోని కూడా నిలబడేసరికి ఆ టార్గెట్ వాళ్ళకి బిగ్గా కనిపించింది. టార్గెట్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టడానికి వీలైందని కూడా థీరీస్ వస్తుంటాయి కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ముగ్గురు మిస్ అయ్యారు. వాళ్ళు రెగ్యులర్ బౌలర్ అరఫాత్, గుల్, అఫ్రీది అనుకుంటా, వాళ్ళు ముగ్గురు మిస్ అయ్యారు. సో ఇండియా బౌల్అవుట్లో గెలిచి ఫస్ట్ టైం విక్టరీ నమోదు చేసుకుంది. T20 వరల్డ్ కప్లో మనకి బ్రహ్మాండమైన బోణి అగేన్స్ట్ పాకిస్తాన్ లభించింది. అండ్ అదేసారి ఫైనల్లో మనం తలపడినప్పుడు వాళ్ళు ఎంత చేశారు? మనం ఏం చేసాం? 157 for 5 చేసాం. అప్పట్లో 150, 160 అవే వచ్చాయి స్కోర్. దిస్ టోర్నమెంట్ వాజ్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, జోహానస్బర్గ్లో ఫైనల్. 157 for 5 చేసాం మనం. గౌతమ్ గంభీర్, మనం గెలిచిన లాస్ట్ 2 వరల్డ్ కప్స్లో మన హీరో గౌతమ్ గంభీర్ కదా. 2011 వరల్డ్ కప్లో కూడా అతనే టాప్ స్కోరర్, ఇక్కడ కూడా అతని టాప్ స్కోరర్. 75 చేశాడు. రోహిత్ శర్మ 13 నాట్అవుట్ చేశాడు లాస్ట్లో వచ్చి. అప్పట్లో అతను నెంబర్ 6, నెంబర్ 7 ఆడాడు. 187 స్ట్రైక్ రేట్తో 16 balls 30 runs చేశాడు రోహిత్ శర్మ. ఒక 6, 4 4 ఏం కొట్టాడు. సో వాళ్ళిద్దరూ బ్యాటింగ్ బాగా చేశారు. 157 for 5 ఇండియా. వాళ్ళకి కూడా వికెట్లు వెంటనే పడ్డాయి. హార్దిక్ పాండ్యా అంటే ఇర్ఫాన్ పఠాన్, అప్పుడే సింబోల్గా ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు తీశారు 16 runsకి. వాళ్ళకి వికెట్స్ పడుతూనే ఉన్నాయి. కానీ మిస్బాల్ హక్ చివరిలో వాళ్ళ కెప్టెన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్పీ సింగ్ 3 వికెట్స్ తీశాడు, 3 for 26. ఇర్ఫాన్ 3 for 16. మిస్బాల్ హక్ 43 చేశాడు. ముఖ్యంగా హర్భజన్ సింగ్ వేసిన 17th ఓవర్ అనుకుంటా, దాంట్లో 3 6లు కొట్టాడు. దాంతో ఏంటంటే టార్గెట్ దగ్గరగా వచ్చింది. లాస్ట్ ఓవర్లో ఎన్ని కొట్టాలి? 13 runs కొట్టాలి. ఫస్ట్ బాల్కో సెకండ్ జోగేందర్ సింగ్ ఇచ్చాడు ధోని. అది ఒక బోల్డ్ డెసిషన్. జోగేందర్ సింగ్ ఇచ్చేసరికి ఒక 6 వెళ్ళింది.
తర్వాత ఒక రన్ వచ్చింది. అప్పుడు మిస్బా స్కూప్ షాట్ అటెంప్ట్ చేయడం, అది అక్కడ షార్ట్ ఫైన్ లెగ్లో శ్రీశాంత్ క్యాచ్ పట్టడం మనకు తెలుసు. అప్పుడు జోక్స్ కూడా వచ్చినాయి కదా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక మలయాళీ ఉంటాడని. సో అలాగే స్కూప్ చేయబోయాడు ఓవర్ షార్ట్ ఫైన్లో, కానీ నేరుగా శ్రీశాంత్ క్యాచ్ వెళ్ళింది. శ్రీశాంత్ ఎలాంటి మిస్టేక్ చేయలేదు. దాంతో ఇంకా 3 balls మిగిలి ఉండే కానీ 5 runs తేడాతో మనం ఆ ఫైనల్కి ఇచ్చాం. ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అది మనకి ఎంత బాగా ఉపయోగపడింది అంటే నెక్స్ట్ ఇయరే మనం IPL స్టార్ట్ చేసాం. దానికి ఆ విజయం ఒక బ్రహ్మాండమైన బూస్ట్ లాగా పనిచేసింది. సో IPL కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు తర్వాత ధోని అండ్ మళ్ళీ గంభీర్ పేరు చెప్పకపోతే కోపాలు వస్తాయి. గంభీర్ ఇంకా జహీర్ ఖాన్ వేసిన ఫస్ట్ స్పెల్, ఇవన్నీ కలిపి మనకి 2011 వరల్డ్ కప్ కూడా మనకి వచ్చింది. సో అక్కడ మనకి బ్రహ్మాండమైన స్టార్ట్ లభించి T20 వరల్డ్ కప్లో. తర్వాత 5 ఏళ్ళ వరకు మనం మళ్ళీ ఆడలేదు, అంటే 2 వరల్డ్ కప్స్ మిస్ అయ్యాం. 2009, 2010 వరల్డ్ కప్స్లో ఇండియా పాకిస్తాన్ ఎన్కౌంటర్స్ జరగలేదు. అప్పుడు ICC వాళ్ళకి ఇంత కమర్షియల్ ఎలిమెంట్ లేనట్టుంది, ఇంత మార్కెటింగ్ తెలియదు అనుకుంటా. సో ఇండియా పాకిస్తాన్ ఎన్కౌంటర్ ఏదో ఒక రకంగా ఎన్ష్యూర్ చేసి ఇప్పుడైతే సేమ్ గ్రూప్లో పెడుతున్నారు. అప్పుడు అలా చేయనందువల్ల 2009 and 10 వరల్డ్ కప్స్లో ఇండియా పాకిస్తాన్ నెవర్ క్లాష్డ్. మళ్ళీ 2012లో మనం ఆడాం. ఇక్కడ ఒకసారి కొలంబోకి మారింది వేదిక. కొలంబోలో అక్కడ కొంచెం లో స్కోరింగ్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎలా అవుతుంది వరల్డ్ కప్. 128 మాత్రం చేశారు పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి. బాలాజీకి 3 వికెట్లు వచ్చాయి. అశ్విన్ అండ్ యువి 2 వికెట్స్ తీశారు. యువి లాంటి ఆల్రౌండర్ ఇప్పుడు మనం మిస్ అవుతున్నాం ఆఫ్ కోర్స్. కోహ్లీ 78 నాట్అవుట్ చేశారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను, ఈ ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్స్లో హీరో ఎవరంటే కోహ్లీ. ఈ కథకి హీరో ఇండియా T20 వరల్డ్ కప్లో ఇండియా హీరో అని ఎందుకు చెప్తున్నానంటే, కోహ్లీ 5 మ్యాచ్లు ఆడాడు ఇండియా పాకిస్తాన్, మొత్తం 7 క్లాషెస్లో. అంటే ఈ మిస్డ్ 2007 వరల్డ్ కప్. 5 క్లాషెస్లో 5 మ్యాచెస్లో అతని స్కోర్స్ చూడండి. ఇక్కడ కొలంబోలో ఆడిన మ్యాచ్లో 78 నాట్అవుట్, తర్వాత 36 నాట్అవుట్, 55 నాట్అవుట్, 57 నాట్అవుట్, 82 నాట్అవుట్. 57 నాట్అవుట్ కాదు, 57 ఒకటి అవుట్ అయిన మ్యాచ్ ఓడిపోయాము. కోహ్లీ పాకిస్తాన్తో 5 సార్లు T20 వరల్డ్ కప్స్లో ఆడితే 4 సార్లు హీ రిమైండ్ నాట్అవుట్. ఒక్కసారి అవుట్ అయ్యాడు 2021. ఆ మ్యాచ్ ఒకటే మనం ఓడిపోయాం. సో కోహ్లీ రికార్డ్ అద్భుతంగా ఉంది. 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అవుట్ ఆఫ్ దోస్ 5 మ్యాచెస్. 36 నాట్అవుట్ ఉంది, ఎందుకంటే అప్పుడు చిన్న టార్గెట్ కాబట్టి. మిగతా అన్నీ కూడా హాఫ్ సెంచరీలో ఉన్నాయి. అతని యావరేజ్ మరి ఒకే ఒక్క అవుట్ ఉంది కాబట్టి మిగతా నాట్అవుట్ కాబట్టి 308 ఉంది అగేన్స్ట్ పాకిస్తాన్ ఇన్ T20 వరల్డ్ కప్స్. 132 స్ట్రైక్ రేట్ ఉంది. అప్పటి సిచ్యుయేషన్ ప్రకారం అది చాలా మంచి స్ట్రైక్ రేట్. సో అది అద్భుతమైన రికార్డు. సో కోహ్లీ 3 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ 5 మ్యాచ్ల్లో 3 సార్లు గెలుచుకున్నాడు. దాంట్లో తలమానికమైనది క్రౌనింగ్ గ్లోరీ లాంటి ఇన్నింగ్స్ ఏంటంటే దట్ 82 నాట్అవుట్ ఆఫ్ 53 balls ఇన్ 2022 లాస్ట్ వరల్డ్ కప్ మెల్బోర్న్లో ఆడిన ఇన్నింగ్స్. చాలామంది దృష్టిలో T20 వరల్డ్ కప్స్లో T20 క్రికెట్లో ప్రాబ్లీ ది బెస్ట్ ఎవర్ ఇన్నింగ్స్. సో కోహ్లీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ T20 వరల్డ్ కప్స్లో ఇండియా పాకిస్తాన్ క్లాషెస్లో. సో అది మనకి 2012లో మొదలైంది. 2012 78 నాట్అవుట్ చేశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇండియా ఈజీగా మ్యాచ్ గెలిచింది, ఆ ఫైనల్ గెలిచింది. ఫైనల్గా క్లాష్ గెలిచింది, ఫైనల్ గెలలేదు, మనం ఒకసారి గెలిచింది. 2014లో ఈసారి బంగ్లాదేశ్ వేదిక మీర్పూర్లో జరిగింది మ్యాచ్. మళ్ళీ ఈసారి కూడా పాకిస్తాన్ చిన్న స్కోరే చేశారు, 130 for 7 చేశారు 20 ఓవర్స్లో. మిశ్రా 2 for 22 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ కోహ్లీ, రైనా అండ్ ధవన్ 30 ఈచ్ చేశారు, 30s చేశారు. ముగ్గురు కూడా తలొక 30 runs చేశారు. కోహ్లీ 36 నాట్అవుట్, ఈ రిమైండ్ నాట్అవుట్. అండ్ ఇక్కడ మిశ్రా వాజ్ ది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 2016లో ఈడెన్ గార్డెన్స్లో మనం ఇండియా హోస్ట్ చేసిన ఏకైక T20 వరల్డ్ కప్ ఈడెన్ గార్డెన్స్లో క్లాష్ అది. దాంట్లో పాకిస్తాన్ ఇక్కడ కూడా చిన్న స్కోర్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు చాలా వరకు, 118 మాత్రమే చేశారు, 5 వికెట్స్ నష్టానికి. 118 మాత్రమే చేశారు. ఒక్కొక్క వికెట్ వచ్చింది, మన బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు. కోహ్లీ 58 నాట్అవుట్, వన్స్ అగైన్ హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో 119 for 4 ఇన్ ఇండియా గెలిచింది ఆ మ్యాచ్. సో కోహ్లీ 58 నాట్అవుట్ చేశాడు. తర్వాత 2021లో దుబాయ్లో ఈసారి T20 వరల్డ్ కప్ జరిగింది. ఇది ఒకటే మనకున్న ఒకే ఒక ఓటమి. ఈ మ్యాచ్లో రాహుల్ అండ్ రోహిత్ ఓపెన్ చేశారు. ఇద్దరు కూడా
వెంటనే అవుట్ అయ్యారు. షాహిన్ షా అఫ్రీదీకి అవుట్ అయ్యారు. 6-2 ఇండియా వాజ్ రెడ్యూస్ టు 6-2. సూర్యకుమార్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. 31-3 కాదు 23-3 అంత. సూర్యకుమార్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. కోహ్లీ చివరిదాకా ఉన్నాడు, 57 చేశాడు. రిషబ్ పంత్ 39 చేశాడు, 130 స్ట్రైక్ రేట్తో. కోహ్లీ స్ట్రైక్ రేట్ వాజ్ లో బికాస్ వికెట్స్ ఫర్ ఫాలింగ్ అరౌండ్ హిమ్. 116 అంతా అతని స్ట్రైక్ రేట్. సో ఇండియా 151 ఎంతో చేశారు, 151 చేశారు. దట్ వాజ్ నాట్ ఎనఫ్. దాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా రిజ్వాన్ అండ్ బాబర్ చేస్ డౌన్ చేశారు. మనకి చాలా పెయిన్ఫుల్గా సాగిన మ్యాచ్. 17.5 ఓవర్లో దే చేస్డ్ ఇట్ డౌన్. సో చాలా ఈజీగా, చాలా డామినేటింగ్గా ఆ మ్యాచ్ గెలిచేశారు. సో అదొకటే T20 వరల్డ్ కప్లో మనకి పాకిస్తాన్ విషయంలో మిగతాన్ని చాలా హ్యాపీ మూమెంట్స్. అదొకటే మనకి కాస్త చేదు అనుభవంగా మిగిలిపోయింది. తర్వాత లాస్ట్ ఇయర్ మ్యాచ్ ఇదైతే నిజంగా మనకి ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టుగా ఉంది కదా. మెల్బోర్న్లో జరిగిన క్లాష్ ఇది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 80,000 పీపుల్, మోస్ట్లీ ఇండియన్ అండ్ అఫ్ కోర్స్ పాకిస్తానీస్ కూడా ఉన్నారు. సో ఇట్ వాస్ రియలీ ది మ్యాచ్. అది మ్యాచ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆ మ్యాచ్. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 159 for 8 చేశారు. 159 for 8 చేశారు. హర్షదీప్ ఎలాగైతే షాహిన్ అఫ్రీది ఫస్ట్ 2 వికెట్స్ తీశాడో, మన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ 2 వికెట్ తన సెకండ్ ఓవర్లో, 4th ఓవర్లో రిజ్వాన్ అండ్ బాబర్ ఇద్దరిని అవుట్ చేశాడు. సెన్సేషనల్గా స్టార్ట్ అందించాడు. బట్ దేర్ వాజ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ షాన్ మసూద్ అండ్ ఇఫ్తెఖార్. ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. హర్షదీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యాకి 3 వికెట్లు వచ్చాయి. హార్దిక్ పాండ్యా ఎందుకు వేస్ట్ అంటారు, కానీ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ ప్లే చేశాడు విజయంలో. విరాట్ కోహ్లీ తర్వాత 3 వికెట్స్ తీశాడు అతను. హర్షదీప్ 3 వికెట్స్ తీశాడు. అండ్ ఇండియా వికెట్లు వెంటనే పడుతూ వచ్చాయి. కోహ్లీ ఒక్కడే నిలబడ్డాడు. హార్దిక్ పాండ్యా అతనికి కొంత సాయం అందించి ఇద్దరు కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్. అయితే లాస్ట్ 2 ఓవర్స్ మిగిలేసరికి 31 రన్స్ కావాలి. హరీష్ రావు హూ ప్లేస్ ఫర్ మెల్బోర్న్ రెనగేట్స్తో టీంకి ఆడతాడు. హీ నోస్ ద గ్రౌండ్. నాకు ఆ గ్రౌండ్లో ఐ నోస్ దట్ గ్రౌండ్ లైక్ ది బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్ అని ఏదో కామెంట్ కూడా చేశాడు. నాకు గ్రౌండ్ బాగా తెలిసింది. సో అతను హీ వాజ్ బౌలింగ్ ద 19th ఓవర్. 31 రన్స్ కావాలి. స్టేడియంలో ఉన్న 80,000 మంది ప్రేక్షకులు కానీ, మ్యాచ్ చూస్తున్న కోట్లాది మంది జనం కానీ, ఇండియా ఫ్యాన్స్ కానీ ఎవరు నమ్మలేదు. నేను కూడా నమ్మలేదు. నేను మ్యాచ్ లైవ్లో టీవీలో చూస్తున్నాను. ఎవరు అనుకోలేదు ఈ స్టేజ్లో ఇండియా ఓడిపోతుందిలే. కోహ్లీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఆ ఇన్నింగ్స్ మాత్రం గుర్తుండిపోతుంది, కానీ మ్యాచ్ ఓడిపోతాం, చివరి దాకా పోరాడలే అని అనుకున్నాం మనం. కానీ ఓన్లీ వన్ మ్యాన్ బిలీవ్ దట్ ఇండియా కెన్ విన్ దట్ మ్యాచ్. దట్ వాజ్ విరాట్ కోహ్లీ. ఫస్ట్ 4 balls పెద్దగా రన్స్ రాలేదు, కానీ లాస్ట్ 2 balls ముఖ్యంగా 5th ball ఆఫ్ ది ఓవర్కి అతను కొట్టిన బౌండరీ గురించి, ఆ సిక్సర్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటే ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. దట్ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్స్ ప్లేడ్ ఇన్ T20 ఫార్మాట్ అని కూడా అంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్స్ ఎవర్ ప్లేడ్. తర్వాత షాట్ కూడా ఈక్వల్లీ గుడ్ బికాస్ ఇట్ వాజ్ టైమ్డ్ సో వెల్. సో 2 6లు ఆ ఓవర్ చివరి 2 balls కొట్టి 2 6లు అయినా కూడా 16 రన్స్ కావాలి. 16 రన్స్ కావాలి ఫస్ట్ బాల్కే. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. అది ఆ లాస్ట్ ఓవర్ గురించి ఒక వీడియో కూడా చేశాను. అది వన్ ఆఫ్ ది మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఇన్ మై ఛానల్. సో ఆ లాస్ట్ 6 balls అనేవి మహమ్మద్ నవాజ్ చేశాడు ఓవర్. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కానీ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ అప్ మీడియం పేస్ చేశాడు అతను, ఎందుకంటే లాస్ట్ ఓవర్ కాబట్టి. అతను ఒక్కడే ఓవర్ మిగిలింది. ఫస్ట్ బాల్కి హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాడు, 40 చేశాడు హార్దిక్ పాండ్యా. తర్వాత దినేష్ కార్తిక్ ఒక సింగిల్, ఒక డబుల్ తీసుకున్నాడు. ఒక నో బాల్కి 6 కొట్టాడు. హై ఫుల్ టాస్కి 6 కొట్టాడు విరాట్ కోహ్లీ. దాంతో మనకి 7 runs వచ్చాయి. తర్వాత ఒక వైడ్ పడింది. నెక్స్ట్ బాల్కి అది కూడా నో బాల్కి ఫ్రీ హిట్ కాబట్టి విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు, కానీ అది రికోషే బాల్ రీబౌండ్ అయినప్పుడు మనకి 3 runs వచ్చాయి. సో బౌల్డ్ అంత డ్రామా. తర్వాత బాల్కి దినేష్ కార్తిక్ అవుట్ అయిపోయాడు. దినేష్ కార్తిక్ అవుట్ అయ్యేసరికి అశ్విన్ వచ్చాడు. అశ్విన్ ఒక్క బాల్ మిగిలింది. మనకి ఐ థింక్ 2 runs కావాలి. 2 runs కావాలి, ఒక్క బాల్ మిగిలింది. అశ్విన్ నెక్స్ట్ బాల్ లెగ్ సైడ్ వైడ్, అది జస్ట్ మార్జినల్ వైడ్, అది జస్ట్ మిస్సింగ్ ద లెగ్ స్టంప్. కానీ అశ్విన్ చాలా ప్రాపర్ జడ్జ్మెంట్తో ఆ వైడ్ని వదిలేసాడు. వదిలేయకుండా టచ్ చేస్తుంటే పరిస్థితి వేరుగా ఉండేది. వదిలేయడం అనేది బెస్ట్ వెల్ లెఫ్ట్ డెలివరీ అని చెప్పాల్సిన అది. ఆ తర్వాత బాల్కి లాస్ట్ బాల్కి చాలా తెలివిగా ఈ స్కూప్ డిట్ ఓవర్ మిడ్ ఆఫ్. సో
అక్కడ మనకి ఒక ఫెంటాస్టిక్ విజయం వచ్చింది. విరాట్ కోహ్లీ 82 నాట్అవుట్ ఆఫ్ 53 బాల్స్. దాంట్లో అతను 6 4లు 4 6లు కొట్టాడు. 154 స్ట్రైక్ రేట్. మాన్యుమెంటల్ నాక్ బై విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ డామినేటెడ్ ది క్లాషెస్, ఎక్స్చేంజెస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. గోల్డ్ అని రన్స్ చేశాడు. 4 50s, ఒక 36 నాట్అవుట్. సో విరాట్ కోహ్లీ మళ్ళీ గెలిపిస్తాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఆశిస్తారు. ఇదంతా కూడా ఈ స్టోరీలో, నేను చెప్పిన స్టోరీలో ఇంట్లో కూడా ఏదో విరాట్ కోహ్లీకి ఫేవర్గా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే అది దట్ వాజ్ ఫ్యాక్ట్. హీ వాజ్ ద హీరో ఆఫ్ దిస్ స్టోరీ కదా. ఎనీ డౌట్స్?